నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వలన 26,000 మంది రోడ్డును పడ్డారు. మనం గతంలో చూసాం, సుప్రీంకోర్టు కూడా చీవట్లు పెట్టింది. ఆ 26,000 నియామకాలు అంటే కరెక్ట్గా చెప్పాలంటే 25,753 మంది నియామకాల్ని ఇది అక్రమం, ఇది చట్టవిరుద్ధంగా జరిగిందంటూ కొట్టేసింది. ఇప్పుడు తాజాగా 7వ తారీఖున ఒక పరీక్ష జరిగింది, రేపు 14వ తారీఖున కూడా మరొక పరీక్ష జరగబోతోంది. అయితే ఈ 26,000 మంది రోడ్డున పడడము, ఈ ప్రభావం రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం, ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించబోతోంది. అలాగే ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పటికే అక్కడ మొదలైంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఆమె ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టింది, విమర్శిస్తూ ఇది మేము జరగనివ్వమంటూ కూడా ఆమె ప్రతిన పూనినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. నమస్కారం అండి. మనం గతం కొంతకాలంగా చూస్తే చాలా మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు ఇది పెద్ద స్కామ్, ఇది భారతదేశంలోనే నాకు తెలిసి అతిపెద్ద జాబ్ స్కామ్ ఇది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జనాలు రోడ్డు మీద పడ్డారు. హైకోర్టులో చొక్కెదురైంది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ఆమెకి ఏమైనా సింపతిగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆమెకి తిరుగుబాటు ఉంటుందా? ఇది యాక్చువల్గా మీరు అన్నట్టుగా అది రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది చాలా పెద్ద స్కామ్ అండి. రమారపై 26,000 మంది అభ్యర్థులు దీంట్లో ఇబ్బంది పడ్డారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2016లోనే ఈ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ని రిక్రూట్ చేయాలి. రమారపై సుమారు 40,000 పోస్టులు ఉన్నాయి, అవి రిక్రూట్ చేయాలని చెప్పి టెస్ట్ కండక్ట్ చేశారు. టెస్ట్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అన్ని అయ్యి ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత స్కామ్ బయటపడ్డారు. ఇవన్నీ అయిన తర్వాత కొంతమంది మెరిట్ విద్యార్థులు మాకు రావాల్సింది రాలేదు, మేము మాకంటే అసలు సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, కనీస అర్హతలు లేని వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఎలా వచ్చారని చెప్పి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారండి. కలకత్తా హైకోర్టుకు వెళ్ళారు. కలకత్తా హైకోర్టు ప్రాథమిక సాక్ష్యాలు పరిశీలించి సిబిఐకి ఆర్డర్ ఇచ్చిందండి. సిబిఐని విచారించమని చెప్పింది. సిబిఐ చాలా సీరియస్ గా విచారించింది. ఏం చెప్పిందంటే చాలా అవకతవకలు జరిగింది. అది ఎట్లా చెప్పిందంటే సిబిఐ సుమారు 25,000 పోస్టులు ఉన్నాయని, అంటే రెండు కలిపి టీచింగ్, నాన్ టీచింగ్, అనుకున్న పోస్టుల కంటే మరో 2,500 మందిని ఎక్కువ మందిని, ఇంకా చిల్లర 2,500 చిల్లర ఎక్కువ మందిని రిక్రూట్ చేసేసుకున్నారు. ఎటువంటి అంటే ఈ ప్రాసెస్ లో కలిపి రిక్రూట్ చేసేసుకున్నారు, లేని వేకెన్సీలు నింపేశారు. అదొకటి. తర్వాత కొంతమంది 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా లేకుండా, కనీస అర్హతలు లేకుండా వాళ్ళకి ఏం చేశారంటే పాస్ అయిన వాళ్ళ, అంటే బాగా మెరిట్ వాళ్ళు రాసిన పేపర్ షీట్, ఓఎంఆర్ షీట్స్ అంటారు, ఆన్సర్ షీట్స్ బ్లాక్ చేస్తావు చుక్కలు పెన్సిల్ తోటి, ఆ ఓఎంఆర్ షీట్లు మార్చేశారు. మెరిట్ వాళ్ళ ఓఎంఆర్ షీట్లు తీసుకెళ్లి వాళ్ళకి ఏ క్యాండిడేట్లకి అయితే వాళ్ళు సాయం చేద్దాం అనుకున్నారో ఆ క్యాండిడేట్లకు పెట్టేశారు. ఈ పద్ధతిలో మొత్తంలో కొన్ని 100 కోట్ల చేతులు మారైన ఆరోపణలు వచ్చాయండి. సిబిఐ కూడా ఇదే ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయడమే కాదు, అప్పటి విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీని అరెస్ట్ చేసింది. ఆయన సహచరురాలైన అర్పితా చటర్జీని కూడా అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి అర్పితా చటర్జీ నుంచి 40 కోట్ల క్యాష్ కూడా, హార్డ్ క్యాష్ రికార్డ్ చేశారండి. దీని మీద ఏం చేశారంటే హైకోర్టు అప్పుడున్న జడ్జి గారు ఏదో కామెంట్స్ చేశారు. ఆ జడ్జి గారు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పిందండి. సుప్రీంకోర్టుకి చెప్తే సుప్రీంకోర్టు ఆ జడ్జి గారు, బందోపాధ్యాయ గారు ఆ జడ్జి గారిని మార్పించి వేరే బెంచ్కి ఇచ్చి వాళ్ళని విచారణ చేయమన్నారండి. వాళ్ళు విచారణ చేసి వాళ్ళు ఆఖరికి తేల్చింది ఏంటంటే ఇదంతా చాలా అసంబద్ధంగా జరిగింది, చాలా అవినీతి పరంగా జరిగింది, మొత్తం ఈ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం రద్దు చేస్తున్నాం, మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోండి అని చెప్పి తీర్పిచ్చేశారు. అంటే సమానమే 25,000 మంది విద్యార్థుల భవిష్యత్తు, అభ్యర్థుల భవిష్యత్తు అగమగోచరంగా తయారైంది. పాపం అందులో నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. పాపం వీళ్ళు చేసినటువంటి స్కామ్ వల్ల నిజాయితీ గల విద్యార్థులకు కూడా నష్టం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ ఏం చేశారు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఊరుకోకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. ఈ 25,000 మందిలో అంతమంది అన్యాయం జరగలేదు, కొంతమంది నిజాయితీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపి పరీక్ష మొత్తం రద్దు చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకని మీరు ఏదైనా కనికరించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదండి. చాలా దారుణమైన అవినీతి జరిగింది, అన్ని ఆధారాలు ఉన్నాయి, అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే ఇంక ఏం లేదు,
మీకు ప్రస్తుతానికి మళ్ళీ టీచర్లుగా అంటే కొరత ఉంది కాబట్టి దాంట్లో అంతేంటారు అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా రిక్రూట్ కాబట్ట 15,000 టీచర్ని టెంపరీగా మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ అయ్యేదాకా వాళ్ళని ఉంచుకోండి. మిగతా వాళ్ళందరినీ టెర్మినేట్ చేసి పడమన్నారు, ఉద్యోగాలు తీసేమన్నారు. ఎవరెవరికైతే ఇచ్చారో మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు తీసేమన్నారండి. అంతేకాకుండా సిబిఐ ఏం చేశారంటే పూర్తిగా అసలు అవినీతి పద్ధతుల ద్వారా వచ్చి ఎంతమంది వచ్చారంటే 1800 చిల్లర క్యాండిడేట్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే ఆ లిస్టులు ప్రదర్శించమన్నారు సుప్రీంకోర్టు. వాళ్ళకి మళ్ళీ కొత్తగా పెట్టబోయే పరీక్షలో వాళ్ళు పాల్గొనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారండి. వార్నింగ్ ఇచ్చి ఆ 2వ తరహా పరీక్షని రేపు 7వ తారీఖు నాడు అంటే మొన్న విడిపోయిన 7వ తారీఖు నాడు 2వ వాయిదా రేపు 14వ తారీఖు నాడు జరుగుతుందండి. అయితే ఇంత ప్రాసెస్ లో జరిగింది ఏంటంటే ఇప్పటిదాకా ఈ ఒక్క టీచర్ స్కామ్ మీద 636 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. అంటే ఎంత భారీ స్కామో చూడండి, ఎన్ని 100 కోట్ల చేతులు మారేదో ఈ రిక్రూట్మెంట్ లో. కానీ ఇక్కడ 1800 సిబిఐ చెప్తున్నారు కానీ అసలు మొదట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సుమారు 6,000 మంది దాకా అక్రమంగా రిక్రూట్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి జరుగుతుందో ఇప్పుడు గుర్తించడం ఇప్పుడు చేశారు కానీ బహుశా ఇప్పుడు ఆమెకి ఇది ఫస్ట్ టర్మ్ కాదు కదా, 3వ టర్మ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండవచ్చు. డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆమెకు తెలియకుండా జరగదు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 636 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద విషయం. అందుకే మన విద్యాశాఖ మంత్రిని అందుకే అరెస్ట్ చేశారండి. ఆధారాలు దొరికాయంటే ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో అడ్వైజర్ ఒక్కడికే 230 కోట్ల విలువైన ఆస్తుల జప్తు చేశారండి. సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు జప్తు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేశారు. ఎంత అమౌంట్ రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీంట్లో దిగిపోయిందండి. దిగిపోయి వాళ్ళు కూడా విచారణ మొదలెట్టారు. కానీ ఇది ఆశ్చర్యం ఏంటంటే ఈ స్థాయిలో మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో తెలిసే జరిగిందండి ఇది. దానికి ఉదాహరణ ఏంటంటే నేను మొన్న సుప్రీంకోర్టు 3వ తరఫున చాలా గట్టిగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా చోట్ల పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారండి. హైకోర్టుకి వెళ్ళి మీరు రద్దు చేస్తా సరే, మేము మళ్ళీ కండక్ట్ చేస్తాం సరే, కానీ టెయింటెడ్ అభ్యర్థులు ఎవరైతే అక్రమార్గాల ద్వారా వచ్చి ఉద్యోగాలు పోగొట్టుకున్నారో వాళ్ళకి మళ్ళీ కొత్త పరీక్షలో పాల్గొనడానికి పెర్మిషన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని అడిగి హైకోర్టు ఇచ్చారండి. చెప్తే మొన్న 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టుకు వచ్చారు ఈ పరీక్షలు దీని గురించి ఫైనలైజ్ చేయడానికి. సుప్రీంకోర్టు చాలా గట్టిగా దెబ్బలాడారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని. వాళ్ళ అవినీతి అభ్యర్థుల్ని రాష్ట్ర ప్లేటర్ వచ్చి వాదించడం ఏంటి వాళ్ళ తరఫున, ఏంటి వాళ్ళు అంత ఇంపార్టెంట్ వీళ్ళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పరీక్ష కూర్చోబడడానికి వీల్లేదు, మేము ప్రాసెస్ అంతా చెక్ చేస్తాము, వాళ్ళు కానీ కూర్చున్నట్టు తెలిసిందంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారండి. సో అంటే దీని ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని బయటపడుతుంది. అంతేకాకుండా నేను ఎక్కడో ఒక స్పీచ్ లోని మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ ప్రతి ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ అయినా తమ కార్యదర్శి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం సర్వసాధారణం, మరి మాకెందుకు హక్కు లేదు అంటూ ఒక పబ్లిక్ స్పీచ్ లో ఆవిడ విచిత్రంగా మాట్లాడారండి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి తనకు నచ్చిన వాళ్ళు తను ఎట్లా వేసుకుంటారు? ఆవిడ రాష్ట్రానికి రిప్రజెంటేటివ్, అంతేగాని రాష్ట్రం హక్కు కాదు కదా, ఆవిడ సొంత ఆర్గనైజేషన్ కాదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉందంటే యజమాని ఇష్టం ఎవరిని వేసుకోవాలి ఎవరిని తీసేయాలన్నది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆవిడ పూర్తి యజమానురాలు కాదు కదా, ఊరికే పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షణ చేయాలి అంతే. ప్రజల ట్యాక్స్ డబ్బులు సక్రమంగా చేయాలి. కానీ నాకు నచ్చిన వాళ్ళు నేను వేసుకుంటాను. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవాడు ఎట్లాగంత బాహాటంగా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే వాళ్ళకి తెలిసే జరిగింది, ఇలాగ అన్యాయం అయిపోయారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంతలాగా హైకోర్టు దాకా వెళ్ళి డిఫెండ్ చేసుకుంటాం, మళ్ళీ వాళ్ళు పరీక్షలో పాల్గొనడానికి అవకాశం ఉండని అడగడం చాలా సుప్రీంకోర్టు చాలా కోపం తెప్పించిందండి. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా మనం బ్రాడర్గా చూస్తే సందేశ్ఖాళీ ఉదంతం చూసాము, తర్వాత ఆర్జీకర్ హాస్పిటల్లో ఆ మెడికోని ఎంత దారుణంగా చంపేశారో చూసాము. ఆ తర్వాత అలాంటి తరహా సంఘటనలు ఒక లా కాలేజ్ స్టూడెంట్ విషయంలో కూడా జరిగింది. ఒక 2-3 సంఘటనలు అలాంటివి జరిగాయి. లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పినటువంటి పరిస్థితి, ఈడీ అధికారుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి, సిబిఐ వాళ్ళని కూడా పని సరిగ్గా చేసుకునేవారు. సో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇది పీక్స్కి వెళ్ళిందా? ఈ యొక్క ఇంపాక్ట్ అంతా కూడా మహిళల్లో కూడా కొంత ఈ మమతా బెనర్జీ కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళలోనే కొంత వ్యతిరేకత వచ్చిందేమో అన్నట్టుగా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. ఈ అవినీతి కావచ్చు, లేదా ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం కావచ్చు, ఈ మహిళలపై వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటి యొక్క ప్రభావం మమతా బెనర్జీకి వచ్చే ఎన్నికల్లో పడుతుందా?
ఖచ్చితంగా ఉంటుందండి. జరుగుతుంది ఏంటంటే యాక్చువల్గా అక్కడ రాష్ట్రం మొత్తం మీద ఒక భయానక వాతావరణం ఉందండి. సామాన్యులు కూడా గట్టిగా నోరెత్తలేరు. కొంతమంది బెంగాల్ దాటి బయటకు వచ్చేస్తున్నారు ఫ్రీగా చెప్పారు. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి కలకత్తా నుంచి మెడ్రాస్ వెళ్ళో లేకపోతే హైదరాబాద్ వచ్చి ఎక్కడో లేకపోతే ఇంకెక్కడో ఊర్లో కర్ణాటకలోని వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో మమతా బెనర్జీ మీద ఎటువంటి విమర్శను అక్కడ తట్టుకోలేరండి. అట్లాగే మన దురదృష్టవశాత్తు ఏమైందంటే బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ఎక్కువగా ఉండడం వల్ల అక్రమస్తులు బంగ్లాదేశ్ లో విపరీతంగా జరుగుతున్నాయండి. గతంలో కూడా మనం ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకున్నాం. విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఓటు బ్యాంక్ హక్కుతో కొందరు స్థానిక నాయకులు వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే బార్డర్ జిల్లా 7 జిల్లాల్లో కూడా జనసంఖ్య మార్పు విపరీతంగా జరిగిందండి. ఆ ప్రాంతాల్లో 7 జిల్లాల్లో సుమారు హిందువులు మైనార్టీలు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళు 60% 50% దాకా వెళ్తే హిందువులు 40% లోపుకు దిగిపోయారు. కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో అయితే 80% దాకా వెళ్ళారని వార్తలు వస్తున్నాయండి. సో ఇటువంటి ఘర్షణ వాతావరణం స్థానికులకి మరి ఇలా అక్రమాస్తులు రావడం వల్ల అక్కడ జనసంఖ్య మారిపోతుందండి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందండి. విషయాల మీద ఓట్ బ్యాంక్ దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటుంది. ఎవరు దీని మీద మాట్లాడలేరు. మీకు ఉదాహరణకు మరొకటి చెప్పాలంటే అక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో వివేక్ అగ్నిహోత్రి ఒక సినిమా రిలీజ్ చేశారండి, బెంగాల్ ఫైల్స్ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం ఆ సినిమాని బ్యాన్ చేయలేదు. అధికారికంగా సినిమా వెస్ట్ బెంగాల్ లో ప్రదర్శించకూడదని అక్కడ బ్యాన్ చేయలేదు. బ్యాన్ చేయకపోయినా ఏ థియేటర్ వాడు ఆ సినిమాను ఒక షో వేయడానికి కూడా భయపడుతున్నారండి. వేయలేదు. సినిమా రిలీజ్ అయ్యే వారం రోజులైనా బెంగాల్లోని ఏ థియేటర్ వాళ్ళు కలకత్తాలోని ఏ థియేటర్లోని ఆ సినిమా ప్రదర్శన పడటం లేదండి. అంటే ఎంత థియేటర్ యజమానులు భయపడుతున్నారో చూడండి. ప్రభుత్వ ఆర్డర్ లేదండి, ప్రదర్శించలేదంటే సరిపోయింది. ప్రభుత్వ ఆర్డర్ లేకుండానే వాళ్ళు ప్రదర్శించడానికి కారణం ఏమి ఉండాలండి. ఇదే కాదు, గతంలో కూడా 2-3 కేసుల్లోనే స్వయంగా సుప్రీంకోర్టు జడ్జిలే తీర్పుల నుంచి వాళ్ళు పక్కా తప్పుకున్నారండి. మేము వీటి మీద ఈ కేసుల్లో మేము కలగ చేసుకోమని చెప్పి 2-3 కేసుల విషయంలో తప్పుకున్నారండి. సో ఇవన్నీ దానాదేనా చూస్తే ఏంటంటే వెస్ట్ బెంగాల్ పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి, పరిపాలన కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నట్టే కనిపిస్తోందండి. నిరంకుశ పరిపాలన కొనసాగుతోంది. మరి ప్రజల్లో ఎప్పుడైతే ఈ సప్రెషన్ మొదలవుతుందో డెఫినెట్గా ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుంది. బహుశా అది వచ్చే ఎన్నికల్లో ఉంటుందేమో చూడాలి. అండ్ ఎస్ఐఆర్ కనుక మనకు చాలా స్ట్రిక్ట్గా బీహార్లో ఎలాగైతే చేశారో ప్రక్రియ, అదేవిధంగా కనుక పశ్చిమ బెంగాల్లో కూడా చేస్తే డెఫినెట్గా అక్కడ 65 లక్షలు వచ్చాయి. కానీ ఇంకా అంతకంటే పెద్ద నెంబర్లో ఇక్కడ తేలే అవకాశం ఉంది, ఓట్లు తొలగించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక పెద్ద బ్లో అవుతుంది, పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది మమతా బెనర్జీ ఓటు బ్యాంక్. చూడాలి మరి ఏ మేరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఎలా ఎన్నికల సంఘం అనేది చూడాలి. అది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అవుతుంది అనుకుంటున్నాను బహుశా. నిజమేనండి. అంటే ఎస్ఐఆర్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం చాలా ముఖ్యం అండి. బెంగాల్ తర్వాత బీహారు ఈ 2 అక్రమాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే బీహార్లోని పరిస్థితుల కంటే బెంగాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయండి. బోర్డర్ అదే కావడం వల్ల, తర్వాత రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునే భాష, అక్రమదారులు భాష ఒకటే కలిసిపోవడంతో అక్కడ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోతుంది. లోకల్ పొలిటీషియన్స్ సహకరిస్తాగానే కష్టం అండి అక్కడ చేయడం. కానీ లోకల్ పొలిటీషియన్స్ ఎంత మేర సహకరిస్తారా అన్నది చూడాలి. ఏమైనా రాబోయే రోజులు ఇది బెంగాల్లో ఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. బీహార్ కంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఎందుకంటే ఓటు వేయడం అన్నది దేశ ఓట్లకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉండాలండి. వాళ్ళు వచ్చి మామూలుగా భోజనం తిండి ఏదో ఉద్యోగాలు చేసుకొని వెళ్ళిపోవడానికి పరిస్థితి కాదండి. ఓటు వేయడం అంటే దేశ పరిపాలన ఎవరి చేతిలో ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం అయిపోతుందండి. వాళ్ళ జనాభా పెరిగిపోయి, అక్రమదారుల జనాభా పెరిగిపోయి వాళ్ళే మీకు ఇక్కడ ప్రభుత్వాలు శాసించే స్థితికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచించండి. అందుకని ఖచ్చితంగా ఎస్ఐఆర్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలండి. దేశం మొత్తం మీద అమలు చేయాలండి, తప్పదు. కరెక్ట్. అది నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు. చాలా ప్రమాదం. నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా స్ట్రిక్ట్గా. చూద్దాం, ఇంకా కొంత సమయం, కొన్ని నెలల సమయం ఉంది కాబట్టి విల్ టాక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, ధన్యవాదాలు. నమస్తే. మరి పశ్చిమ బెంగాల్లో నడుస్తున్నటువంటి ఈ నియంతృత్వ పరిపాలనకు ఫుల్ స్టాప్ పడుతుందా? వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు చూస్తుంటే ఈ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ కావచ్చు, మహిళలపై వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు కావచ్చు, అలాగే అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తాయి? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించేంత వరకు అంత ప్రభావాన్ని చూపించగలుగుతాయా?
మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో కూడా మీరు మాకు చెప్పొచ్చు కామెంట్స్ ద్వారా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.